ఇప్పటివరకు కేటీఆర్ మాట్లాడింది లైవ్లో మనం చూసాం. ఒక విధంగా ఇప్పుడు 24,000 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయన అంటారు 37-38% ఓటింగ్ వచ్చిందని. వాస్తవానికి అంత లేదు, 35% ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 9 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత 99,000 మన నవీన్ యాదవ్కి వచ్చింది. మీకు పంపిన దానిలో దాదాపు 1,00,000 ఓట్లకి దగ్గరగా నవీన్ యాదవ్కి వచ్చింది. కాబట్టి ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ చూస్తే 99,120 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. బీఆర్ఎస్ 74,462 వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి టోటల్ దాదాపు 17,000 ఓట్లు వచ్చాయి. సో బీజేపీ 9%, కాంగ్రెస్ పార్టీ దాదాపు 50%, బీఆర్ఎస్ 37 దగ్గరలో ఉంది, 38-37 దగ్గరలో కనిపిస్తుంది. దాదాపు 12% కాంగ్రెస్కి లీడ్ కనబడుతుంది. సో ఎస్, ఓటింగ్ ఫేర్గా జరగలేదు, కరెక్టే. బోగస్ ఓట్లు పడ్డాయి. ఎంఎం కొంత బూత్ క్యాప్చరింగ్ చేసింది. అధికార పక్షం ఎవరున్నా ప్రలోభ పెడతారు. కానీ డిఫరెన్స్ 12% ఏదైతే ఉందో, మార్జిన్ ఏదైతే ఉందో, ఇవన్నీ దొంగ ఓట్లు కావు కదా. పడితే కనుక ఒక 5,000-6,000 పడి ఉంటాయి. కానీ మిగతా 18,000 మెజార్టీ వచ్చిందంటే ఏంది? సో బీఆర్ఎస్ను బదులు కాంగ్రెస్కే ఓటేద్దామని అనుకున్నారు పబ్లిక్. లాస్ట్ 2 డేస్ వరకు బీఆర్ఎస్ చేసిన మిగతా లాస్ట్ 2 డేస్ ఎందుకు తెలిపోయింది? ఎన్నికలు జరుగుతుండగానే తెలిసిపోయింది కదా మనకు. మాగంటి సునీత అరిచి గీ పెట్టారు, ఎన్నికలు నడుస్తుండగానే రిగ్గింగ్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని. సో అక్కడనే ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. కాంగ్రెస్ మూమెంటం కనిపించినట్టు క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ 37%-49% ఈ గ్యాప్, 12% గ్యాప్ ఏదైతే ఉందో, అంటే 24,500 మెజార్టీ వచ్చిందో, ఏదో 5,000-10,000 మెజార్టీతో గెలిస్తే ఓకే, అధికార పార్టీ కదా అని అనేవాళ్ళు. కానీ చాలా కంఫర్టబుల్ మెజార్టీతో, మొన్న గోపీనాథ్కి వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీతో, ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు 16,000 మెజార్టీ వచ్చింది జూబ్లీహిల్స్లో, ఇక్కడ 24,000 ఓట్లు పడ్డది. నిజానికి ఇక్కడ ముస్లిం ఓటుతో పాటు షేక్పేట, ముస్లిం ఓటు ఎక్కువ ఉన్న షేక్పేటలో కొంత తక్కువ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్కు, 1,100. కానీ రేమత్ నగర్లో ముస్లింస్, యూసఫ్గూడలో ఉన్న ముస్లింస్ అవుట్ రైట్ గా కాంగ్రెస్ కు వేసినట్టు కనబడుతుంది. అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది. హిందూ ఓటు ఆల్సో, మరి బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయినట్టు నాకు కనబడట్లేదు. బీజేపీకి 16,348 ఓట్లు వచ్చాయి. సో బీజేపీకి వేసిన ఓటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వేసి ఉంటారని నాకు అనిపిస్తోంది. రెండోది, నవీన్ యాదవ్ ఇక్కడ క్యాండిడేట్ పరంగా చాలా ప్లస్ అయ్యారు. నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి నవీన్ యాదవ్కు ఉంది. 3 సార్లు ఓడిపోయారు ఇదే స్థానం నుంచి. ఇంతకుముందు మనతో ఫోన్ లైన్లో అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడారు. ఆయన 4 సార్లు ఓడిపోయారు ఎలక్షన్. 4 సార్లు ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకు సింపతి వచ్చి మన కొప్పలేశ్వర్ మీద 21,000 ఓట్లతో గెలిపేద్దాం. ఓటరు సింపతి కూడా చూపిస్తున్నారు. ఒకటే కాన్స్టిట్యున్సీలో 2-3 సార్లు ఓడిపోతే ఒకసారి అవకాశం ఇద్దాం, పాపం ఓడిపోయినా సరే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని పట్టుకునే ఉన్నారు, ఎక్కడికి పోలేదు కదా, ఈయన మనతోనే ఉన్నారు కదా అని చూపిస్తున్నారు. సో నవీన్ యాదవ్ మీద సింపతి ఫ్యాక్టర్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎంఐఎం 2014లో ఎంఐఎం అభ్యర్థిగా 8,000 ఓట్లు, 8,000-9,000 ఓట్లతో నవీన్ యాదవ్ ఓడిపోయారు. 2018లో టికెట్ రాలేదు, ఇండిపెండెంట్ గా 18,000 వచ్చాయి. 23లో ఎవరు టికెట్ ఇవ్వలేదు, అసలు పోటీ చేయలేదు. ఈ మధ్యలో కార్పొరేటర్ కూడా ఓడిపోయారు నవీన్ యాదవ్. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ సెలక్షన్ అనేది చాలా మంచి సెలక్షన్. రేవంత్ రెడ్డి అక్కడ మాస్టర్ స్ట్రోక్ చేశారు. అజారుద్దీన్ క్యాండిడేట్ గా పెట్టుంటే వేరే ఉండేది, మళ్ళీ హిందూ క్యాండిడేట్, ముస్లిం క్యాండిడేట్ అయ్యి ఉండేది. ప్లస్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ లో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయారో అప్పుడు తిరగడం స్టార్ట్ చేశారు. తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అజారుద్దీన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా అన్న అజారుద్దీన్ టికెట్ తెచ్చుకుంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని మధ్యలో వెళ్ళి కలిశారు చనిపోయిన వెంటనే. సో హైకమాండ్ ఏంది, అజారుద్దీన్ ముస్లిం క్యాండిడేట్, ఇంత ముస్లిం ఫేస్ కు టికెట్ ఇవ్వకుండా, మొన్న ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వకుండా అని చెప్పి దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చెప్పి మొదలేమో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ క్యాబినెట్ రికమెండ్ చేసింది, దాన్ని గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంతలో మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు కదా, ఎట్లా ఏదో ఒక విధంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏకంగా మంత్రి పదవి అజారుద్దీన్కి ఇచ్చేశారు. సో దాంతో ఒక విధంగా నవీన్ యాదవ్ క్యాండిడేట్ చేయడానికి పూర్తిగా మార్గం సుగమం చేశారు రేవంత్ రెడ్డి.
ప్లస్ బీసీ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. బీసీ ఉద్యమం ఇంత జరుగుతోంది, 42% బీసీ రిజర్వేషన్స్ అన్నది జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఏదైతే ఉందో, అజారుద్దీన్ను సైడ్ ట్రాక్ చేసి ఆయనకు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చేసి నవీన్ యాదవ్ను క్యాండిడేట్ చేసేందుకు ఏదైతే చేశారో అది వర్కౌట్ అయింది. నవీన్ యాదవ్ చాలా ప్లస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి నవీన్ యాదవ్కే కనబడింది. ఎందుకంటే ఇది ఇంకా కాలం అయిపోయిందని నేను అనుకుంటున్నా. అంటే ఓడిపోతే గనక వాళ్ళ భార్యలకు టికెట్ ఇవ్వడం అన్నది మీరు చూడండి. వరుసగా నేను చెప్తాను, నారాయణ ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి కిష్టారెడ్డి చనిపోతే వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చారు, ఓడిపోయింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళ కొడుకు టికెట్ ఇస్తే ఓడిపోయింది కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచింది. పాలేరులో రామిరెడ్డి వెంకటరెడ్డి అనిపోతే ఆయన భార్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఓడిపోయింది. దుబ్బాకలో సొలిపేట రామలింగారెడ్డి చనిపోతే అక్కడ టికెట్ వాళ్ళ భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఓడిపోయింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తే ఓడిపోయింది. అంటే కుటుంబ సభ్యుల సింపతి అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వర్కౌట్ అవుద్ది. ఏదైనా ప్రమాదము, ఏదైనా హత్యను అటువంటివి అయితే అదవుతాయి. కానీ న్యాచురల్ డెత్ కేసులో కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ భార్యలకు టికెట్ ఇవ్వడం కంటే కార్యకర్తల వెనక ఎవరు నిల్చుంటారన్నది ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. నవీన్ యాదవ్ అయితే ఓకే రేపు పనిచేస్తారు, కానీ మాగంటి సునీత అసలు ఇంతవరకు రాజకీయాల్లో లేరు కదా, కేవలం సింపతి ఫ్యాక్టర్తో గెలుస్తారా? ఆమె కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది నెక్స్ట్ 3 ఏళ్ళు. సో కాంగ్రెస్ అధికారులు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తారా అని కూడా ఆలోచించుకుంటారు కదా ఓటేసే ప్రజలు. సో ఇంకా సింపతి ఫ్యాక్టర్ అన్నది పెద్దగా ఈ ట్రెడిషనల్ గేమ్లో అధికార పార్టీ ఇవన్నీ ఉండగా, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కూడా ఇదే జరిగింది. ఇన్ఫాక్ట్ దుబ్బాకలో క్యాండిడేట్ కూడా మైనస్ అయింది. ఆమె సొలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే ఆమెకు పెద్దగా చదువు కూడా చదవలేకపోయింది, ఒక వ్యాఖ్యం కూడా మాట్లాడలేకపోయింది, అదే మైనస్ అయింది. రఘునందన్ రావు మంచి ఆరేటరు అని చెప్పి ఆ విధంగా అయిన సిచ్యువేషన్. సో ఈ సింపతి ఫ్యాక్టర్ కూడా పూర్తిగా వర్కౌట్ చేయలేదు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ను క్లియర్ చేసేందుకోసం ఆయన చాలా వర్కౌట్ చేశారు. ఆ వర్కౌట్ చేసింది కూడా ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టు మనకు కనపడుతుంది. మనతో పాటు ప్రస్తుతం సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్.